మరాఠా మహాయోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పుట్టినరోజైనటువంటి 19 ఫిబ్రవరిని మనమంతం జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శివాజీ మహారాజ్ గారు పూణేలోని రాయ్గఢ్ పరిసర ప్రాంతాలలో జిజియాబాయి సహాజీ పుణ్య దంపతులకు జన్మించడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా ఆనాటి పాలకులకు వ్యతిరేకంగా, ఆనాటి పాలకుల యొక్క అరాచకాలకు వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి మనస్తాప్తంతో ఉన్నటువంటి శివాజీ గారు తల్లి జిజియాబాయి గారి యొక్క నేతృత్వంలో ప్రజా సంబంధమైనటువంటి విషయాలను నేర్చుకోవడం జరిగింది. అప్పటికే తండ్రి అయినటువంటి శంభాజీ గారు ఒక ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి సమయంలో ఆనాటి అరాచకులైనటువంటి పాలకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలతో సహాజీ గారు తిరుగుబాటు చేయడంతో అతన్ని చెరసాలలో వేయడం జరిగింది. దీనికి స్పందించినటువంటి ఛత్రపతి శివాజీ గారు తన 16వ ఏటనే తన తోటి యువకులను చేరదీసి ఆనాటి పాలకుల మీద ఎదురుదాడి చేసి ఊచకోత కోసి తన రాజ్యాన్ని కాపాడుకోవడం జరిగింది. తండ్రి యొక్క చెరసాల నుండి విడిపించడం కోసం తల్లి ఇచ్చినటువంటి సలహా మేరకు శత్రువుకు మనం మిత్రుడు కాబట్టి ఈ సుల్తానుల యొక్క శత్రువు షాజహాన్ కాబట్టి షాజహాన్తో మిత్రత్వం నెరిపి తండ్రిని విడిపించుకోవాలని తల్లి ఇచ్చినటువంటి మార్గదర్శకంలో పాటించి షాజహాన్ గారిని సంప్రదించి తండ్రిని విడిపించుకోవడం జరిగింది. కాలక్రమేణా తండ్రి మరణించడంతో శివాజీ గారు రాజ్యాన్ని రాజుగా ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది. అప్పటి సమయంలో బ్రాహ్మణులు వచ్చి పూజ చేసి వీరతిలకం దిద్ది కిరీటం నెత్తిపై పెడితే కానీ రాజుగా ఉండలేనటువంటి సమయము సందర్భం అది. అయితే ఛత్రపతి శివాజీ గారు తల్లి తండ్రి బీసీలు కాబట్టి అక్కడ చుట్టుపక్కలటువంటి ప్రాంతాలలోని బ్రాహ్మణులు ఎవరు శివాజీకి వీరతిలకం దిద్దడానికి, ఆ ఉత్సాహంలో పాల్గొనడానికి ముందుకు రాకపోవడంతో కలకత్తాకు చెందినటువంటి ఒక బ్రాహ్మణుని పిలిపించడంతో అతడు పెట్టిన కండిషన్ ఏంటంటే, నాకున్నంత బరువు బంగారం ఇస్తేనే నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని చెప్పడంతో అంగీకరించినటువంటి ఛత్రపతి శివాజీ గారు తగు సమయాన్ని నిర్ణయించి రాజుగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ఆ గగనభట్టు అనే బ్రాహ్మణుడు శివాజీ గారికి తాంబాలంలో కుంకుమ పోయించి తన ఎడమ కాలితో కుంకుమ తీసి శివాజీ గారి నుదుటకు పెట్టి కిరీటం ధరింపజేయాలనే ప్రయత్నిస్తున్న సమయంలో ఆ కుంకుమలో తన ఎడమకాలు పెట్టినటువంటి గగనభట్టును అగ్రోదగ్రుడైనటువంటి శివాజీ గారు తన భవానీమాత ఇచ్చిన ఖడ్గంతో ఆ బ్రాహ్మణుని తల నరకడం జరిగింది. భారతదేశంలోని బహుజనులైనటువంటి
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ఈరోజు మనం ఏమని నినాదిస్తున్నామంటే జై భవానీ వీర శివాజీ అని నినాదమిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. కానీ సేమ్ టైంలో శివాజీ గారి యొక్క నీతిని కూడా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. శివాజీ గారు తన తండ్రిని విడిపించడం కోసం ఆనాటి పాలకుల మీద యుద్ధం చేస్తూనే మరో పాలకుడైనటువంటి షాజహాన్ గారితో సహాయం అర్థించాడు, తండ్రిని విడిపించుకున్నాడు. తన రాజ్యాన్ని విస్తరించడంలో భాగంగా ఆనాటి పాలకుల యొక్క అరాచకాలను కోసినటువంటి ఘనుడు శివాజీ గారని మనందరికీ తెలుసు. అయినప్పటికీ బ్రాహ్మణులు ఛత్రపతి శివాజీ గారికి ఛత్రపతిగా రాజుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నిరాకరించారు. ఈ విషయం మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీరతి తిలకం దిద్దితే ఛత్రపతి శివాజీ గారు మహారాజు అవుతాడు. కానీ అంతటి స్థాయిలో కూడా అతన్ని ముట్టుకోవడానికి, బీసీ కాబట్టి ముట్టుకోవడానికి నిరాకరించి గగనభట్ అనే కలకత్తా బ్రాహ్మణుడు తన ఎడమకాలును కుంకుమలో పెట్టి దాంతో బొట్టు పెట్టే ప్రయత్నం చేస్తే భవానీమాత ఖడ్గం దూసి అగ్రోదగ్రుడైనటువంటి ఛత్రపతి శివాజీ గారు బ్రాహ్మణుడి తల నరికిన సంగతి కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని కోరుతూ మీ చిలకమరి నరసింహ, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు, పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షులు. 9848471446. థ్యాంక్ యూ.